జై శ్రీరామ్ అందరికీ. రైతు మనకి ఏ విధంగా అవసరపడతాడో ఇప్పుడు నేను ఒక ఉదాహరణ నేను చూపిస్తాను. నా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు, అందరికి పోయినా ఏ ఒక్క గోళీ నాకు ఫ్రీగా వేయలేదు. అదే నా దుకాణదారు ఒక ఆయన ఉన్నాడు, అందరికి పోయినా ఆయన దుకాణంలో వస్తువు ఏది నాకు తీసుకపోని ఒక్కది కూడా ఇవ్వలేదు. రైతు శ్రీరామన్న దగ్గరికి వచ్చిన రాముడి దగ్గరికి, ఇగో నాకు టమాటాలు ఇచ్చింది తీసుకుపోమని, వెలక్కాయలు ఇచ్చిండు, ఇవన్న తోటలో వండిన కాయ కోసి నాకు ఇచ్చిండు తినమని, ఇవో దీని ఉపయోగాల గురించి చెప్పిండు, నాకు ఈ విత్తనం గురించి చెప్పిండు, ఈ విత్తనం వంచమని చెప్పిండు. రైతు అంటే ఇది. రైతు ఏం కావాలి? రైతుకు ఒకరికి సహాయపడతారు. రైతు ఏ బిజినెస్ మ్యాన్ ఎవరు కానీ, ఏ వ్యాపారస్తు కానీ ఎవరికి డబ్బు పరంగా సాయం చేస్తాడు. కానీ తను ఏం సాయం చేసిండు? మనకు తినడానికి ఇచ్చే ప్రతి ఒక్క వస్తువు మనకి ఇచ్చిండు, మళ్ళీ పెట్టుకోవడానికి విత్తనం ప్రతి ఒక్కటి, మళ్ళీ రాగానే మాకు అన్నం పెట్టిండు. ఫస్ట్ రైతు అంటే ఈయన. అంటే మన ఫ్యూచర్లో మనకు బతకడానికి రైతు అవసరం, అంతేగాని ఏ వ్యాపారస్తుడో ఏ ధనవంతుడు ఎవరో కాదు. రైతు కావాలా, రైతును కాపాడాలా. కనీసం మనకి ఇద్దరు పిల్లలు, ఒక పిల్లలని రైతు వేద్దాం మనం. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, నాకు ఒక కొడుకుని రైతునే చేస్తా. అది ప్రకృతి వ్యవసాయ రైతునే చేస్తా. రైతుగా పెరగాల. రాబోయే కాలంలో రైతులు అనేది పెరగాల. టమాటా అంటే ఏదో దేశీ టమాటా మనకు ఇది. టమాటా అంటే ఇదే పూర్వకాలం మనకు టమాటా ఇదే టమాటా. ఈ టమాటా ఓన్లీ మన శీతాకాలంలోనే వస్తుంది, చలికాలంలోనే. వేరే కాలంలో ఎప్పుడు టమాటా కాయది. ఇది దీనికోసం సంవత్సరం కష్టపడితే యజ్ఞం చేస్తే టమాటా పడుతుంది, లేకపోతే ఏం చేసి. ఇది మళ్ళా పుల్లకూర, దేశీ పుల్లకూర ప్రతి ఒక్కటి. ఈ పొప్పాయి మేము తిన్నది అందరు మక్కింది తింటే మేము కచ్చి పొప్పాయి తిన్నాం. ఇట్లా ఇది దేశీ పొప్పాయి, తీపే ఉంటుంది తింటే. మేము మీ ఇంటికి వస్తే ఒక ఆడబిడ్డకి ఇచ్చినట్టు అన్ని ఇచ్చి సాగదులుతున్నాం. సంతోషం రామన్న. జై గోమాత.